హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు జొన్న రొట్టె చేస్తున్నాను. మరిగించుకోవాలా ఫస్ట్ వాటర్ను. ఆ మరిగించుకునే వాటర్ను పిండిలో పోసుకుంటూ కలుపుకోవాలా. నేను పోసుకున్నాను, కలుపుకుంటున్నాను. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలా. అంతా కలుపుకోవాలా పిండిని. ఇలా కలుపుకోవాలా అంతటిని. కొంచెం కొంచెం తీసుకుంటూ మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఇట్లా బాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ జిగటొచ్చేంత వరకు బాగా కలుపుకోవాలా. పిండి వచ్చేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టించుకోవాలి పిండిని, జొన్న పిండిని. ఇలా బాగా జిగటొచ్చేంత వరకు కలుపుకోవాలి. రొట్టె బాగా సాఫ్ట్గా రావాలంటే పిండి బాగా మెత్తగా పట్టించుకోవాలా. కలుపుకోవడం కూడా బాగా కలుపుకోవాలా. అప్పుడు రొట్టె బాగా పొంగుతుంది. రొట్టె కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి రొట్టెలు. ఇలా పిసుకున్న తర్వాత ఇలా అనుకోవాలా. ఇలా అనుకొని కంపల్సరీ కింద అయితే పిండి కంపల్సరీ ఉండాలా. ఎందుకంటే రొట్టె కొట్టేటప్పుడు జరగనీకి ఇలా ఇలా తిప్పినప్పుడు జరగనీకి కంపల్సరీ పిండి అయితే ఉండాలి. పిండి లేకుండా అయితే అస్సలు కొట్టలేము. ఒకవేళ చేతికి అతుక్కుంటుంది అనిపిస్తే కొంచెం పిండిని ఇలా అనుకుంటే సరిపోతుంది, ఒట్టి పిండిని. పెన్నం వేడెక్కింది. పెన్నం మటుకు బాగా వేడి కావాలి. రొట్టె కొట్టుకునే లోపు పెన్నం బాగా వేడి కావాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత డ్రై అవ్వకముందే వాటరు తిప్పుకోవాలి రొట్టె. ఎందుకంటే విరిగిపోకుండా ఉంటుంది. డ్రై అయిపోయిన పూర్తిగా వాటర్ లేనప్పుడు తిప్పినామంటే రొట్టె కంపల్సరీ విరుగుతుంది. డైరెక్ట్ తిప్పకుండా ఒక సైడ్స్ అంతా తీయాలా. రొట్టె పొయ్యి మీద చేసిన దానికి స్టవ్ మీద చేసిన దానికి చాలా తేడా ఉంది. మామూలుగా స్టవ్ మీద చేస్తే అప్పటికప్పుడు చేసుకొని తింటే టేస్ట్ ఉంది. పొయ్యి మీద చేసింటే తర్వాత 2-3 అవర్స్ తర్వాత తిన్నా కానీ అదే టేస్టే ఉంది.
చూడండి పొంగుతుంది రొట్టె. రొట్టె రెడీ అయింది. రొట్టె కూడా బాగా పొంగింది. ఫైనల్ రొట్టె కాలుస్తున్నాను. ఇంకా అన్ని రొట్టెలు ఇలానే కలుపుకుంటూ కాల్చుకోవాలా. చెప్పండి. కొంతమంది చేత్తో వేస్తే విరుగుతాయి అంటారు కదా, అలా కాకుండా ఇప్పుడు ప్లేట్ మీద కొడుతున్నాం కదా చెక్క మీద, ఈ చెక్కతోనే ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా వేసుకోవచ్చు, విరగదన్నమాట. ఒకవేళ ఇరుగుతుంది అనే పాట అయితే ఇలా వేసుకోవచ్చు. చూడండి పొంగుతుంది.
అంతా చుట్టూ కాల్చుకోవాలా, ఇలా తిప్పుకుంటూ. ఎక్కడెక్కడ కాలేదో అక్కడ తిప్పుకుంటూ కాల్చుకోవాలా రొట్టె. రొట్టె చెక్కతోనే వేయాలనే పాట అయితే కింద అతుక్కోకూడదు. ఇట్లా తిప్పుతున్నప్పుడు మొత్తం తిరిగేటట్టు ఉండాలా రొట్టె, అప్పుడు డైరెక్ట్ వేసుకోవచ్చు. రొట్టెలోకి వచ్చేసి కర్రీసు సొరకాయ, బీరకాయ, వంకాయ, ఉర్లగడ్డ, చికెను, మటను, ఎగ్ కర్రీ కూడా బాగుంటుంది పులుసు పోసుకుంటే. ఫిష్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.